రైట్ మొత్తానికి మరికొద్ది గంటలే తెల్లారితే చాలు గుప్పెట తెరుచుకోబోతోంది. విజేత ఎవరో తేలిపోబోతోంది. ఈ క్షణాల కోసమే కోట్లాది మంది జనం ఎదురు చూస్తున్నారు. 5 ఏళ్లకోసారి వచ్చే ఓట్ల వేటలో ఎవరు గెలిచారో ఎవరు ఓడారో స్పష్టం కాబోతోంది. కౌంటింగ్కు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మరింత హైప్ కూడా తీసుకొచ్చాయి. ఈవీఎంలలో ఉన్నటువంటి ఆ తీర్పు ఆ అంచనాలతోటి ఎంతవరకు మ్యాచ్ అవుతోంది అన్నది చూడాలి. కౌంటింగ్ సమయం దగ్గర పడే కొద్దీ అభ్యర్థుల్లోనూ బీపీ మాత్రం పెరుగుతోందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ప్రధానిగా మోడీ మూడోసారి పగ్గాలు చేపట్టబోతున్నారా? ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేదెవరు? తెలంగాణలో పార్లమెంట్ సీట్లలో డబుల్ డిజిట్ అందుకునేటువంటి రాజకీయ పార్టీ ఏంటి? ఇవన్నీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చర్చతో పాటు దేశ అధికార పీఠం మీద ఎవరు కూర్చోబోతున్నారు, ఇవంతా కూడా చర్చనీయాంశంగా మారినాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, 2 రాష్ట్రాల్లో పరిస్థితి ఎట్లా ఉన్నాయి, దేశవ్యాప్తంగా రేపు పోలింగ్ జరిగినటువంటి కౌంటింగ్ సెంటర్లో ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, ఏ సమయాలకు ఈవీఎంలు తెరుచుకోబోతున్నాయి అన్నీ కూడా చర్చిద్దాం. మనతో పాటు ముందుగా మా ప్రతినిధి హరీష్ ఉన్నారు విజయవాడ నుంచి. హరీష్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ హరీష్, మొత్తానికి మరికొద్ది గంటలే ఇందాక నేను చెప్పినట్టు ఒక ఉత్కంఠ మాత్రం కనిపిస్తోంది. అభ్యర్థుల్లో ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? రేపు ఉదయం ఎట్లా చూడొచ్చు పరిస్థితుల్ని మనం? ఇప్పటి నుంచి ఒక కౌంట్ డౌన్ మాత్రం స్టార్ట్ అయిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి హరీష్? శ్రీకాంత్, ఖచ్చితంగా మీరు చెప్పినట్టే కరెక్ట్గా 24 అవర్స్ 24 గంటల్లో అంటే రేపు ఈ సమయానికి ఎవరు విజేత, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అనేది మాత్రం స్పష్టంగా తెలిసేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి 151 సీట్లతో ఏదైతే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 151 సీట్లను దక్కించుకుని రికార్డు స్థాయిలో మెజారిటీతో ముందుకు వెళ్ళినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అదే ఊపిని కంటిన్యూ చేస్తుందా, లేదంటే కొన్ని సీట్లు తగ్గినా మళ్ళీ పవర్ని కైవసం చేసుకుంటుందా? వీటన్నిటికీ మించి ఏదైతే రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారన్నటువంటి ప్రధానమైనటువంటి అభియోగం ఏదైతే ఉందో ఆ అభియోగాన్ని బేస్ చేసుకుని కూటమికి ప్రజలు బాధ్యతలు అప్పచెప్తారా? ఇదంతా కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఓటింగ్ పర్సంటేజీ దాదాపుగా 3%, అంటే నియర్లీ గతంలో 2019తో పోల్చుకుంటే 2.8% వరకు పెరిగింది. అంటే 3% వరకు పెరిగినటువంటి ఓట్ బ్యాంకు ఎవరికి పట్టం కడుతుంది అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ ప్రతిపక్షానికి సంబంధించినటువంటి కూటమికి సంబంధించినంత వరకు కూడా ఇప్పటివరకు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్లో కూటమికి ఎక్కువగా ప్రయారిటీ వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో నిజంగా ఎగ్జిట్ పోల్స్ మొత్తం ప్రభావం చూపించి ఉంటే కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూటమికి సంబంధించినటువంటి పార్టీలు 3 పార్టీలు కలిసి ముప్పేట దాడి చేసినటువంటి నేపథ్యంలో అధికార పక్షం నిజంగా వెనుకబడేటువంటి ఛాన్స్ ఉందా లేదా అన్నది కూడా మరికొన్ని గంటల్లోనే తెలియాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రేపు ఉదయం 8 గంటలకి కౌంటింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది పూర్తిగా స్టార్ట్ అవుతుంది. కొద్దిసేపటి క్రితం ముఖేష్ కుమార్ మీనా కూడా మాట్లాడారు. అదేవిధంగా ఈసీ కేంద్ర ఎన్నికల సంఘం కూడా మీడియా ముందుకు వచ్చి రేపు జరిగేటువంటి షెడ్యూల్స్ని పిన్ టు పిన్ వివరించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఉదయం 8 గంటలకి స్టార్ట్ అయ్యేటువంటి కౌంటింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ, పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటి బేస్ చేసుకుని ఆయా నియోజకవర్గాల్లో టేబుల్స్ వారీగా ఉన్నటువంటి కౌంటింగ్కి సంబంధించినటువంటి ఈవీఎంస్ అన్నింటినీ కూడా ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్స్లో కట్టుదిట్టమైనటువంటి భద్రతా బలగాలు. హరీష్, అధికారులకు ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? రేపు ఉదయం జరగబోయేటువంటి కౌంటింగ్ సంబంధించి ఇప్పటి వరకు అధికారులకు ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? ప్రస్తుతం అధికారులు మాత్రం ఈసారి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మాత్రం తీవ్ర స్థాయిలో ఒత్తిడికి గురవుతున్నారు. ఎందుకంటే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కూడా ఈ వ్యవహారంలో పూర్తిగా విమర్శలకు గురి కావడం, వారిపైన ఈసీ కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని వారిపైన వేటు వేసినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈసారి జరిగేటువంటి ఎన్నికకి సంబంధించినంత వరకు కూడా అధికారులు పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర పక్షాలకి ఏ పక్షానికైనా సరే తలొక్కితే కనుక వారిపైన వేటు పడేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో వీటిని బేస్ చేసుకుని జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికల సంఘం పూర్తిగా అధికార యంత్రాంగానికి స్ట్రిక్ట్గా ఆర్డర్స్ కూడా జారీ చేసినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే 3 జిల్లాలకు
సంబంధించినటువంటి కలెక్టర్లు, 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీల పైన నేరుగా బదిలీ వేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికకి సంబంధించినటువంటి అంశాలపైన కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికార యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేసింది. సిఎస్ ఆధ్వర్యంలో, అదేవిధంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నేతృత్వంలో అటు పోలీస్ యంత్రాంగం, ఇటు సిఎస్ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు జరిగేటువంటి కౌంటింగ్కి సంబంధించినటువంటి ఇష్యూస్లో దాదాపుగా 1,09,000 మంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తిగా బాధ్యతలు అప్పచెప్పారు. కేవలం సెక్యూరిటీకి సంబంధించి ఎవరైతే రిటైర్డ్ పర్సన్స్ ఉంటారో, ఎవరైతే పదవి విరమణ చేసినటువంటి వారు, గతంలో పనిచేసినటువంటి వారు, వాళ్ళందరూ ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ సేవలు కూడా తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే కౌంటింగ్ అంటే ప్రతి నియోజకవర్గం కూడా పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని కూడా బేస్ చేసుకుని పూర్తి స్థాయిలో సిబ్బంది కానీ, అధికారులు కానీ అందుబాటులో హరీష్, మనం చూసాం ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి పోలింగ్ సందర్భంలో ఎంత గందరగోళం అనేటువంటి పరిస్థితి మనం చూసాం. దేశవ్యాప్తంగా 7 దశల్లో జరిగితే 4వ దశలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ పోలింగ్ చాలా దారుణమైనటువంటి గొడవలు, అల్లర్లు ఇవన్నీ కూడా చూసాం. ఇట్లా నేపథ్యంలో ఇప్పుడు పోలీస్ బందోబస్తు కానీ, కేంద్ర బలగాలు కానీ, పనితీరు కానీ ఎంతవరకు మోహరించారు? అల్లర్లు జరగకుండా ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? శ్రీకాంత్ చూసుకుంటే కనుక 1,09,000 మంది పోలీస్ సిబ్బందిని మొబిలైజ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. వీరు కాక కేంద్ర బలగాలు కూడా ఈసీ, కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా పంపించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే అటు పల్నాడు కావచ్చు, ఇటు నరసరావుపేట పరిసర ప్రాంతాల్లో, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్, అనంతపురం జిల్లాలో నెలకొన్నటువంటి ఘర్షణలకు సంబంధించినటువంటి అంశాలు, ఈవీఎంల ధ్వంసానికి సంబంధించినటువంటి ఘటనలన్నీ కూడా ఒక్కసారిగా రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో 3 జిల్లాలకు సంబంధించినటువంటి యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. అదే సందర్భంలో లోకల్గా ఉన్నటువంటి పోలీసుతో పాటుగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్తో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు, ఆయా జిల్లాలకు చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటింగ్ జరిగినటువంటి రోజు మొదలుకొని కౌంటింగ్ తర్వాత 15 రోజుల పాటు కూడా రాష్ట్రంలో జరిగేటువంటి ఘటనలన్నిటిపైన అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ని అమలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. 144 సెక్షన్ అమలవుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా ఎటువంటి విజయాలు దక్కించుకునేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చేసేటువంటి ప్రదర్శనలు కావచ్చు, ర్యాలీలు కావచ్చు, వాటన్నిటిపైన కూడా పూర్తిగా నిఘాను ఉంచారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేకుండా కూడా ఎవరు కూడా విజయోత్సవాలు నిర్వహించేటువంటి అవకాశం లేదు. ఇంకోవైపు అభ్యర్థులకు ఎవరైతే వీటితో పాటు హరీష్ ఇంకొకటి ఈ రోజు మనం చూడొచ్చు, సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి ఏదైతే ఒక జస్టిస్ తీర్పు ఉందో వైసీపీకి నిజానికి కొంతవరకు అది మింగుడుపడని విషయం అని చెప్పాలి. ఏదైతే పోస్టల్ బ్యాలెట్ సంబంధించి వాటిపైన ఆ బ్యాలెట్ పైన గెజిటెడ్ ఆఫీసర్ సైన్ ఉంటే చాలు, సీలు హోదా అవసరం లేదని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఏదైతే చెప్పిందో, సో ఆ తీర్పులను ఇటు హైకోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిందో దాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. సో దీనిపైన వైసీపీ నుంచి వస్తున్నటువంటి రియాక్షన్ ఎట్లా చూడొచ్చు? ఖచ్చితంగా ఈ విషయం పైన ఇందాక కొద్దిసేపటి క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ కూడా రియాక్ట్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏదైతే ఇతర రాజకీయ పార్టీలు ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్నటువంటి విధానం ఒకవైపుగా ఉంటే, ఏపీలో మాత్రమే ప్రత్యేకంగా ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి అంశాలపైన ఎన్నికల సంఘం అనుసరిస్తున్నటువంటి విధానం పైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టులో వచ్చినటువంటి తీర్పుని ఆధారంగా చేసుకుని సుప్రీంకోర్టు కూడా వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయినప్పటికీ కూడా ఎన్నికల సంఘం ఏదైతే నిర్ణయం తీసుకుందో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఇష్యూలో సైన్కి ప్రధానమైనటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆ సైన్ ఉంటే చాలు, డిజిగ్నేషన్ స్టాంపు ఉన్నా లేకపోయినా సరే, ఎందుకంటే సైన్ అనేది అతను విచక్షణతో పెడతాడు కాబట్టి, అతను పూర్తి సమ్మతతో ఉంటుంది కాబట్టి పోస్టల్ బ్యాలెట్ వ్యాలిడిటీకి ఇంకా అంతకన్నా కూడా గుర్తింపు అవసరం లేదు అన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక సీలు అదేవిధంగా సిగ్నేచర్కి సంబంధించినటువంటి ఇష్యూస్లో చూసుకుంటే కనుక ఆ ఇష్యూస్ని పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కాబట్టి కొన్ని దశాబ్దాలకు ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కొత్తగా రూల్స్ని తీసుకురావడం, కొత్తగా నిబంధనలు అమలు చేయాల్సినటువంటి సిచ్యువేషన్ లేదు. కాబట్టి ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇదే విషయాన్ని సుప్రీంకోర్టులో ప్రస్తావించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఇదే విషయాన్ని రాష్ట్ర హైకోర్టులో కూడా స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్. సో వీటిని బేస్ చేసుకుని కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, ఇప్పుడు దీన్ని కనుక మనం హైకోర్టులో కనుక వేరొక రకమైనటువంటి తీర్పు వచ్చి ఉంటే కనుక ఇతర రాష్ట్రాలపైన కూడా ప్రభావం చూపించేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి
కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఒక రాష్ట్రాన్ని ఒక జిల్లాని ప్రామాణికంగా తీసుకొని చేసేటువంటి అవకాశం ఉండదు కాబట్టి దేశవ్యాప్తంగా కూడా ఒకే రకమైనటువంటి నిబంధన అమలు చేస్తున్నారు కాబట్టి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ఒక రాష్ట్రం నుంచి ఇలాంటి అభ్యంతరాలు రావడంలో అర్థం లేదు అన్నటువంటి ఒక అభిప్రాయం సుప్రీంకోర్టు వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఆఖరి నిమిషంలో కొన్ని గంటల్లో పోలింగ్కి సంబంధించిన ఓటింగ్ కౌంటింగ్కి సంబంధించినటువంటి అంశం ప్రారంభం కాబోతోంది. అందులో భాగంగానే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన లేనిపోయిన అపోహలను క్రియేట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అలాంటి వాటికి చెక్ పెట్టే విధంగా సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నటువంటి ఒక ప్రయత్నం జరిగింది, ప్రజల్లో చర్చించాలన్నటువంటి ఒక ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంది కాబట్టి ప్రజల్లోకి తీసుకువెళ్ళడం ద్వారా ఈ రకమైనటువంటి వ్యత్యాసం ఏదైతే జరుగుతుందో ఈ రకమైనటువంటి మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి అంశం ఒక రాష్ట్రంలో ఒక విధంగా పక్క రాష్ట్రంలో మరో రకంగా జరుగుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చర్చకు తీసుకురావాలని ప్రయత్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. శ్రీకాంత్, రైట్, మీ దగ్గరకు వస్తాను నేను హరీష్. బిఫోర్ దట్ మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ ఈవినింగ్. రామ్మోహన్ రావు గారు, ఒక పాయింట్ ఒకటి, దేశమంతా ఒక నిబంధన అయితే ఏపీలో మరొక నిబంధన, దేశంలో ఎక్కడా లేనట్టుగా ఏపీలో మాత్రమే బ్యాలెట్కి ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఉందో దాని మీద సంతకం ఉంటే చాలు అంటూ ఒక నిబంధన పెట్టారంటూ కూడా ఒక అసంతృప్తి వ్యక్తం చేస్తోంది వైసీపీ. సో ఇది రేపొద్దున ఫ్యూచర్లో మిగతా రాష్ట్రాలపైన కూడా కొంత ఎఫెక్ట్ పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ లైన్ ఎట్లా చూడొచ్చు? అంటే కోర్టులు ఎప్పుడు కూడా శ్రీకాంత్ గారు టెక్నికల్ గా కొట్టేసింది. హైకోర్టు కానీ సుప్రీంకోర్టు తీర్పుకోలేదు. సుప్రీంకోర్టు కొట్టేయలేదు ఈ బిల్లుని. హైకోర్టు తీర్పును సమర్థించలేదు, వ్యతిరేకించలేదు. హైకోర్టులో వేశారు కదా, ఇక్కడ దాకా ఇప్పుడు అవసరం లేదు అని మా పిటిషన్ తీసుకోవడానికి నిరాకరించింది. అంతే, అంటే తీర్పు చెప్పాలి ఇక్కడ. దాని కారణం ఏంటంటే ఎన్నికల ప్రాసెస్ లో కోర్టులు జోక్యం చేసుకోకూడదు అనే ఆర్టికల్ ప్రకారం ఏదైతే ఎన్నికల కమిషన్ రూల్స్ ఉన్నాయో దాన్ని అతిక్రమించకుండా కేవలం టెక్నికల్ గా చూసింది. ఈ విషయంలో నేనైతే వైసీపీ వారిని సమర్థిస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కో రూల్ ఉండదు కదా. మిగతా రాష్ట్రాల్లో ఒక రూలు, ఇప్పుడు ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటేమో సంతకం ఉంటే సరిపోద్ది. రెండవది డిజిగ్నేషన్, ఎవరైతే ఆ సంతకం చేసిన అధికారి పేరు, డిజిగ్నేషన్, ఈ రెండు ఉండాలని వైసీపీ వాదిస్తున్నది. నిజమే కదా. వేరే రాష్ట్రాలు, ఇప్పుడు ఉదాహరణ పక్క రాష్ట్రం తెలంగాణలో ఇది అమలు అవుతున్నప్పుడు స్పెషల్ గా మేము ఇక్కడ ఎందుకు జారీ చేయాల్సి వచ్చింది? సుమారు 5.5 లక్షలు, దాదాపు 6 లక్షల పోస్టల్ బ్యాలెట్లు అయినాయి. అంటే ప్రతి నియోజకవర్గంలో 25,000కు పైగా, కొన్ని నియోజకవర్గాల్లో 30,000 కూడా. అసలు నియోజకవర్గాల వారు చూస్తే ఈ 6 లక్షల ఓటర్లను 175 మంది వస్తే ఒక రకంగా 25 నుంచి 30,000 ఓటర్లు ఒక్కొక్క నియోజకవర్గంలో ఉంటారు పోస్టల్ బ్యాలెట్ వేసిన వాళ్ళు. మరి అటువంటి పెద్ద సంఖ్య కదా. 25-30,000 మంది ఓటర్లు మొత్తం అంతా మార్చేసే క్రమం కూడా ఉంటది కదా. అందుకని మొత్తం ఓటర్లలో చూసుకుంటే 2 లక్షల మంది ఓటర్ల కన్నా ఎక్కువ ఉండదు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం. పార్లమెంట్ కి వస్తే 25,000 ఓటర్లు, పార్లమెంట్ కి వస్తే 25,000, 30,000 ఓట్లు వస్తాయి ఒక్కొక్క నియోజకవర్గం చూసుకుంటే. 25 పెట్టుకున్నా కూడా. అందుకని నేనేమంటున్నానంటే ఇవాళ ఈ నిబంధన మేరకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆర్డర్ మీద కోర్టులు జోక్యం చేసుకోవద్దని ఒకే ఒక్క టెక్నికాలిటీ మీదనే పోయింది. రెండోది నేను అడ్వకేట్ చెప్తున్నాను ఏంటంటే తర్వాత మీరు వీళ్ళు పిటిషన్ చేసుకోవచ్చు అని అనుమతించింది. అంటే ఒకవేళ ఆ మార్జిన్ లో ఓడిపోయింది అనుకోండి, పోస్టల్ బ్యాలెట్ మార్జిన్ లో, అప్పుడు ఎట్లా పోతారు కదా కోర్టుకు, అప్పుడు రండి కోర్టుకు, ఇప్పుడు కాదని అది అన్నది. అందుకని స్పెషల్ గా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే పోలింగ్ అయిపోయినాక పోలింగ్ బ్యాలెట్ పైన, ఈ పోస్టల్ బ్యాలెట్ పైన కొత్త నిబంధనలు తీసుకురావడం ఏంటి? ఇది ఒక విచిత్రంగా అనిపిస్తోంది ఇప్పటివరకు ఎప్పుడు లేనాక. ఆఫ్టర్ ద పోలింగ్ తర్వాత ఇట్లాంటి నిబంధన తీసుకురావాల్సినటువంటి అవసరం ఏమిటి అన్నదే ప్రశ్న. అందుకని ఏమన్నదంటే కోర్టు ఇప్పుడు ద్వారములు మూసిలేవు, తెచ్చే ఉన్నాయి, కానీ ఇప్పుడు కాదు. మీరు రామ్మోహన్ రావు గారు, ఐ థింక్ సిగ్నల్ ఏదో ఇష్యూ ఉన్నట్టుంది. రైట్, వెల్కమ్ బ్యాక్ టు రామ్మోహన్ రావు గారు. రైట్, హరీష్, అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పోలింగ్ అయిపోయిన తర్వాత పోస్టల్ బ్యాలెట్ పైన కొత్త నిబంధనలు తీసుకురావడం ఏంటిది అన్నదే ప్రధానంగా ప్రశ్న వినిపిస్తోంది. ఇందాక మీరు కూడా చెప్పారు, ఒక్కసారి ఒక రాష్ట్రంలో ఇట్లాంటి పరిణామం చూస్తే గనక భవిష్యత్తులో కూడా మళ్ళీ ఇట్లాంటి రిపీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీనిపైన ఎన్నికల సంఘం చాలా క్లియర్గా ఒక డెసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని. దీని పరిణామాలు ఎట్లా చూడొచ్చు మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో, మరి ముఖ్యంగా ఏపీలో? ఇప్పుడున్నటువంటి
ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసుకుంటే కనుక ఇప్పుడు మనం మాట్లాడుకున్న దానికన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక పార్టీకి సంబంధించినటువంటి అభ్యంతరం ఇది. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి నిబంధనలు మన రాష్ట్రంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ నిబంధనలు కావచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునేటువంటి నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఒకే పరిస్థితి ఉంటుంది. యూనియన్ టెరిటరీస్లో అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి సమస్యలు అవి వేరే రకంగా వస్తాయి. కానీ ఎక్కడైతే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఇష్యూ ఉందో ఆ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి వ్యవహారంలో సిగ్నేచరు, సైను, సీలు అనేవి పూర్తిగా ప్రామాణికంగా పాటించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ జరిగిన తర్వాత పోలింగ్ ఏదైతే జరిగిపోయిందో జరిగిపోయిన తర్వాత వచ్చినటువంటి ఉత్పన్నమైనటువంటి సమస్య కావడంతో వీటిని ఓవర్కమ్ చేసేటువంటి క్రమంలో మరికొంతవరకు కూడా ఇబ్బందులు వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో వీటిని తెర మీదకి తీసుకొస్తే కనుక వీటిని చర్చకి తీసుకొచ్చి ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తే కనుక కొంతవరకు కూడా విమర్శలు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. సో వీటన్నిటికీ ఆస్కారం కల్పించే బదులు నిబంధన ఏదైతే ప్రస్తుతం అమలు అవుతుందో దాన్ని కంటిన్యూ చేయడం ద్వారా ఎందుకంటే సైన్ అనేది ఒక ప్రామాణికంగా ఉంటుంది, సీలు డిజిగ్నేషన్. సైన్ అనేది అతను విచక్షణతో పెడతాడు కాబట్టి అతను పూర్తిగా సమ్మతతో సైన్ అనేది అతను వ్యక్తిగతంగా వెళ్ళి అక్కడ తనకి ఇష్టమైనటువంటి చోట ఇష్టమైనటువంటి గుర్తు మీద సైన్ చేయటం కానీ అక్కడ ఉన్నటువంటి ప్రొఫార్మా ఏదైతే ఫాలో అవుతుందో ఆ ఫాలో ప్రకారం ఉద్యోగి అనేటువంటి వ్యక్తి సైన్ చేసేటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇంకా అంతకంటే బలమైనటువంటి గుర్తింపు ఇంకోటి ఉండదనే అభిప్రాయం కూడా ఉంది. ఇక సీలు అదేవిధంగా సిగ్నేచర్కి సంబంధించినటువంటి ఇష్యూలో చూసుకుంటే కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా ప్రామాణికంగా తీసుకొని పాటించడం, అదేవిధంగా సీలుకి సంబంధించినటువంటి ఇష్యూస్లో ఇప్పటివరకు జరిగిపోయినటువంటి పోలింగ్ పూర్తిగా జరిగిపోయింది కాబట్టి జరిగిన తర్వాత వస్తున్నటువంటి సమస్యలు కాబట్టి ఏదో ఒక దాన్ని ప్రామాణికంగా తీసుకోవడం ద్వారా దాన్ని పూర్తిగా వ్యాలిడిటీ చేసేటువంటి సిచ్యువేషన్ తీసుకురావాలనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. సో ఇప్పుడు అతను వ్యక్తిగతంగా వెళ్ళి ఓటేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉద్యోగస్తులు కావచ్చు ఇతరత్ర ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు విచక్షణతో పనిచేస్తారు కాబట్టి వాళ్ళు పెట్టేటువంటి సైన్నే ఒక ప్రామాణికంగా ఒక గుర్తింపుగా తీసుకునేటువంటి అవకాశం ఉంది. వీటిని తీసుకోవడం ద్వారా వచ్చేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వచ్చి ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా ముడిపెట్టడం ద్వారా ఇటు రాజకీయంగా ఈ అంశాన్ని తెర మీదకు తీసుకురావడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సక్సెస్ అయింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఓవర్కమ్ చేసేటువంటి అంశంలో భాగంగా పొలిటికల్గా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేయడానికి చేసినటువంటి ప్రయత్నంలో భాగంగానే హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టులో వచ్చినటువంటి తీర్పు కొంతవరకు ఇబ్బందికరంగా మారినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో సుప్రీంకోర్టు కూడా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆధారాలు కావచ్చు, వివరణ కావచ్చు తీసుకున్నటువంటి సిచ్యువేషన్. సో అటు సుప్రీం కావచ్చు, ఇటు ఎలక్షన్ కేంద్ర ఎన్నికల సంఘం రెండు ఇంచుమించు ఒకే స్థాయిలో ఉన్నటువంటి సంస్థలు కాబట్టి వీటన్నిటికీ సంబంధించినటువంటి అంశంలో అక్కడ విచక్షణతో ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ రాజకీయంగా కూడా ఈ అంశం కొంతవరకు ఇబ్బందులు పడేటువంటి అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా 4,80,000 వరకు కూడా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఓట్లు నమోదైనటువంటి నేపథ్యంలో ఈ అంశం పూర్తి స్థాయిలో హైలైట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ అభిప్రాయం తెలియజేశారు కాబట్టి 4 లక్షల పైచులకు ఓట్లు 4,80,000 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారన్న ఒక అభిప్రాయం వ్యక్తమైనటువంటి సిచ్యువేషన్ హరీష్ మీరు అన్న పాయింట్ ఏదైతే ఉందో 4 లక్షల ఓట్లు దరిదాపు అంటే ఇది నాట్ ఏ స్మాల్ థింగ్, ఇది చాలా పెద్ద విషయం, సీరియస్ విషయం చెప్పాలి. ఈ అంశం పైన ఒకసారి రామ్మోహన్ రావు గారు వినిపిస్తుందా? ఓటర్ సిగ్నేచర్ కాదు ఇక్కడ డిజిగ్నేటింగ్ అధికారి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఎట్లా ఉంటాయి ముందే చేశారు కదా, ముందే వేశారు కదా, దానికి ఫామ్ నెంబర్ 13C 13 ఉన్నాయి. అవన్నీ కలిపి గెజిటెడ్ సిగ్నేచర్ తీసుకున్న తర్వాత అక్కడ తీసుకుపోయి రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిగ్నేచర్ ఇచ్చిన తర్వాత పెట్టిన తర్వాత డబ్బాలో వేయాలి, సీల్ వేసి వేయాలి. అంటే ఏదో పొరపాటు జరిగింది ఇక్కడ, ఎక్కడో గందరగోళం ఉంది. అంటే దాని మీద కొంచెం కాలాహాయన సామెత పప్పులో కొంత నలుపు ఉంది అన్నట్టు. ఇక్కడ ఏమైందంటే ఏదో జరిగింది కనుకనే ఈ టెక్నికల్ గా ఒక్క మీరన్న పాయింట్ ప్రకారం ఏదో జరిగిందని మీరు అంటున్నారు, బట్ చంద్రబాబు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు సజ్జలు మాట్లాడుతున్నారు. అంటే ఇట్లాంటి అనుమానాలకు బలం చేకూర్చే విధంగానే ఈ వ్యవహార శైలి కనిపిస్తోంది కదా. ఇప్పుడు అంపైర్ మీదనే ఇప్పుడు వేలు ఎక్కడికి పోతుంది, రాజకీయ పార్టీల మధ్య పోరాటం కదా శ్రీకాంత్. అంపైర్ మీద పోతుంది, వేలంతా అంపైర్ మీద పోతుంది. ఇప్పుడు సిఇఓ మీనా గారు ఇక్కడ కమిషనర్ కాదు, ఆయన ఓన్లీ సిఇఓ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ మాత్రమే. ఈ నిర్ణయం తీసుకుంది ఎవరు? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తీసుకున్నది. అది ఒక్క రాష్ట్రానికే పరిమితి. ఈ ఒక్క రాష్ట్రానికి కొత్త నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని ప్రశ్న. ఇప్పుడు కోర్టులు కూడా ఏమన్నాయంటే
ఎన్నికల ప్రాసెస్ జరుగుతున్న క్రమంలో జోక్యం చేసుకోవద్దు అని ఒకే ఒక్క క్లాస్ మీద వాళ్ళు తిరస్కరించారు అంతే తప్ప అక్కడ తప్పు జరగలేదని సమర్థించినట్టు కాదు. అందుకని చాలా మంది ఏం చేస్తున్నారు, వైసీపీకి ఎదురు దెబ్బ. నేనేమంటున్నాను, ఒక టెక్నికాలిటీ మీద వైసీపీ ప్రశ్నించింది, ప్రశ్న మీద టెక్నికల్ గానే తిరస్కరించింది అంతే తప్ప ఇక్కడ రేపు పొద్దున మంచి జరిగిందా చెడ్డ జరిగిందా అక్కడ ఏం జరిగిందని తెలిసే కథ జరగలేదు ఇక్కడ. ఒకటి. రెండోది ఏంటంటే నిజంగానే సంతకం పెట్టుంటే ఇప్పుడు ఆ సంతకానికి ఇప్పుడు మనం బ్యాంకులో చూడండి శ్రీకాంత్ గారు, మనం వెళ్తే మన స్పెసిఫిక్ సిగ్నేచర్స్ ఉంటాయి. ఒకవేళ సిగ్నేచర్ కలవకపోతే మళ్ళీ పెట్టమంటారు వాళ్ళ ముందట కదా. ఆర్గో సిగ్నేచర్ కలవకపోతే స్పెసిఫిక్ సిగ్నేచర్ లేదు కదా. మీరు నేను ఆఖరికి ఆ ఓటరే పెట్టుకొని తీసుకొచ్చున్నాం, మనకేం తెలుస్తుంది అని అంటున్నాను నేను. అందుకని ఇక్కడ ఏదో తప్పు జరిగింది. 4,80,000 ఓట్లు అంటే ప్రతి పార్లమెంట్ లో 20 నుంచి 25,000 ఓట్లు పోలేనంటే లెక్క. ప్రతి పార్లమెంట్ 25 పార్లమెంట్లు ఉన్నాయి. 25 2లోనే 5 లక్షలుగా 20,000 పై 20,000 ఓట్లు రేపు పొద్దున లెక్కలను తారుమారు చేస్తాయి కదా నేను అంటున్నాను. అందుకని ఇప్పటికైనా సరే రేపు పొద్దున కోర్టుకి ఎట్లా వెళ్తారు, ఇది ఇప్పుడు అయిపోయిన తర్వాత రేపు మార్జిన్ లో ఎవరైనా గెలిచినా ఖచ్చితంగా రేపు కోర్టుకి వెళ్తారని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు. బిఫోర్ దట్ హరీష్ మనతో పాటు ఉన్నారు. హరీష్ ఇప్పటికే మనం చూస్తున్నాం, అటు సీఈఓ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఓట్ల లెక్కింపు మరికొద్ది గంటల్లో మొదలు కాబోతోంది. దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తున్నటువంటి క్రమంలో కూడా ఎక్కడ ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. ఇందాక మీరు చెప్పినట్టుగా అదనపు బలగాల్ని కూడా మోహరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆదేశాలు కూడా వెళ్ళడం జరిగింది. బట్ ఈ శాంతి భద్రతలకు సంబంధించి కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి ఇప్పటికే ఈసీ ఒక మాట చెప్పడం కూడా జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే గతంలో మనం చూసాము పల్నాడు మిగతా ప్రాంతాల్లో ఎక్కడైతే చాలా భారీ ఎత్తున మాచర్ లాంటి ప్లేసెస్లో భారీ ఎత్తున గొడవలు జరిగాయో ఇక్కడ ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల నుంచి కూడా ఈసీకి కొన్ని ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది అల్లర్లు జరిగే అవకాశాలని అని చెప్పేసి. సో రేపటి శాంతి భద్రతల విషయమే కానీ అల్లర్లకు సంబంధించి కానీ ఈ పరిస్థితుల్ని మనం ఎట్లా చూడొచ్చు, దీనికి ఇప్పటికే అధికార యంత్రాంగం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది అనుకోవాలా? శ్రీకాంత్, ఖచ్చితంగా. ఎందుకంటే పోలింగ్ వరకు ఒక సిచ్యువేషన్ ఉంది. పోలింగ్ రోజు సాయంత్రం నుంచి సిచ్యువేషన్ పూర్తిగా మారిపోయినటువంటి పరిస్థితి మనకి ఏపీలో కనిపిస్తుంది. పోలింగ్ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా భారీ ఎత్తున పోలింగ్ నమోదు, ఓటింగ్ శాతం, ఓటింగ్ని ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటు వేయటం ద్వారా గతంలో 2019లో 79.2% ఓటింగ్ నమోదైతే ఈసారి 82.8% వరకు కూడా ఓటింగ్ శాతం నమోదైనటువంటి సిచ్యువేషన్. అంటే నియర్లీ 3%, 3% అధికంగా గత 2019తో పోల్చుకుంటే ఈసారి ఓటింగ్ నమోదైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఏపీ మొట్టమొదటిగా ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఓటింగ్ శాతం ఆ స్థాయిలో నమోదైంది. అయితే ఇదంతా కూడా కొన్ని నిమిషాల్లోనే సాయంత్రానికే రూపురేఖలు మారిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకవైపు ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది, భారీ ఎత్తున ఓటర్ల అవగాహన పెరిగింది, ఓటు హక్కు వినియోగించుకోవాలన్నటువంటి బాధ్యత పైన పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారన్నట్టు ఒక చర్చ జరుగుతున్నటువంటి సమయంలోనే సాయంత్రం పూర్తిగా వాతావరణం మారిపోయింది. పోలింగ్ బూతుల దగ్గర గొడవలు, అదేవిధంగా ఆధిపత్య పోరుకు సంబంధించినటువంటి అంశాల్లో పూర్తిగా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇందాక మీరు చెప్పినట్టుగా పల్నాడు, నరసరావుపేట, చిత్తూరు జిల్లాలకు సంబంధించి, అనంతపురం జిల్లాలకు సంబంధించినటువంటి సిచ్యువేషన్స్, తాడిపత్రికి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్, వీటన్నిటిని కూడా చూసుకుంటే కనుక అదేవిధంగా అత్యంత కీలకమైనది ఒక శాసనసభ్యుడి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను స్వయంగా పోలీసులే పగలగొట్టినటువంటి పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్స్ వీడియోల రూపంలో బయటకు రావడం, అదేవిధంగా పిన్నెల్లి లాంటి వ్యక్తులు ఈవీఎంలు పగలగొడుతూ వీడియోల్ని ఒక కుట్రకోణంలో చూసి ఒక మార్ఫింగ్ చేసి బయటకు తీశారన్నటువంటి ఒక ప్రయత్నం జరగడం, ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలింగ్ తర్వాత జరిగినటువంటి సిచ్యువేషన్స్ అన్నిటి కూడా పూర్తిగా నిఘా వర్గాల వైఫల్యానికి సంబంధించి, పోలీసుల వైఫల్యానికి సంబంధించినటువంటి అంశాలుగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సీసీ కెమెరాలు, ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి సీసీ కెమెరాలు పగలగొట్టినటువంటి ఘటనలో నేరుగా పోలీసులే విమర్శలకి ఎదుర్కొన్నారు. స్వయంగా సీసీ కెమెరాల్లోనే పోలీసులకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా రికార్డ్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదంతా కూడా చూసుకుంటే కనుక పోలీసు వ్యవస్థ పైన కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక నిఘా వర్గాలు కూడా పూర్తిగా అదుపు తప్పాయన్నటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వచ్చినటువంటి నేపథ్యంలో స్వయంగా కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. అందులో భాగంగానే డీజీపీని, అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా ఢిల్లీ పిలిపించుకొని మరి జరిగినటువంటి సిచ్యువేషన్స్ పైన వివరణ కోరినటువంటి పరిస్థితి. ఆ వివరణ ఇచ్చినటువంటి నిమిషాల వ్యవధిలోనే 3 జిల్లాలకు సంబంధించినటువంటి
కలెక్టర్లు ఎస్పీల పైన కూడా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, కొంతమంది సస్పెండ్ చేశారు, కొంతమంది బదిలీ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఒక్క ఈవినింగ్ జరిగినటువంటి సిచ్యువేషన్స్ని ఆధారంగా చేసుకొని, పోలింగ్ మరుసటి రోజు జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఆధారంగా చేసుకొని ఎంత భారీ స్థాయిలో జరిగినటువంటి విధ్వంసానికి సంబంధించినటువంటి అంశాలు ఎలా ఒక్కసారిగా మారిపోయినటువంటి పరిస్థితి, ఎప్పటివరకు ప్రశాంతంగా జరిగినటువంటి పోలింగ్ అంతా కూడా పోలింగ్ తర్వాత ఇలాంటి ఘటనలు జరగడం కూడా ఒక రకంగా రాజకీయంగా కూడా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వర్గాలకు సంబంధించినటువంటి సమాచారం కూడా తీసుకుంటుంది. అందులో భాగంగా ఇందాక మీరు చెప్పినట్టు గతంలో అంటే 2019లో 79.2% ఓటింగ్ పర్సంటేజ్ నమోదైతే ఈసారి 82.8%. అంటే అంతకుముందు 2014 చూసుకున్నా కానీ 76% ఉంది. అప్పుడు 76 నుంచి 79, అక్కడ 3% పెరిగింది. అక్కడ నుంచి 82, ఇక్కడ 3% పెరిగింది. సో ఇక్కడ అంటే గతంలో టీఆర్ఎస్ అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోటి ఓటు శాతం పెరిగితే వైసీపీకి అధికారం వచ్చిందనుకోవాలి. సో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓటు శాతం మళ్ళీ అంతే పెరిగిందంటే ఇక్కడ వైసీపీకి వ్యతిరేకతగా ఈ అంకెల్లో మనం ఏమైనా చూసుకోవచ్చా కొంతవరకు? ప్రభుత్వ వ్యతిరేకతకు సంబంధించినటువంటి అంశాల్లో చూసుకుంటే కనుక గతంలో విభజన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి జన్మభూమి కమిటీల పైన తీవ్రస్థాయిలో విమర్శలు రావడం తీవ్ర వివాదానికి దారితీసింది. అప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ని కంట్రోల్ చేసేటువంటి క్రమంలో అప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతవరకు కూడా బూమ్ క్రియేట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ తర్వాత జరిగినటువంటి 2019 ఎన్నికలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున అధికారంలోకి వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏదైతే 3% ఓటింగ్ ఏదైతే ఉందో అది ప్రభుత్వ వ్యతిరేకత మీద జరిగినటువంటి ఓటింగ్ అన్నటువంటి ఒక ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే సంక్షేమానికి సంబంధించినటువంటి పథకాలు ప్రతి ఇంటికి ప్రతి గడపకు వెళ్ళి ఎవరి ప్రమేయం లేకుండానే నేరుగా డీబీటీల ద్వారా అకౌంట్లలో నేరుగా సంక్షేమానికి సంబంధించినటువంటి నిధులు జమ చేయడం, ఒక్కో కుటుంబానికి 2 నుంచి 3 లక్షల వరకు కూడా సంక్షేమానికి సంబంధించినటువంటి నిధులు జమ చేయడం, ఒక్కో కుటుంబానికి అయితే కొంతవరకు ప్రమాదానికి గురైనటువంటి కుటుంబానికి కావచ్చు, ఇతరత్ర ఉద్యోగాలు ఉన్నత చదువులు చదువుకునేటువంటి ఉద్యోగాలకు కావచ్చు, ఆ కుటుంబాలకి ₹1,00,00,000 కూడా సహాయం చేసినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. అలాంటి వాళ్ళందరినీ కూడా స్టార్ క్యాంపెయినర్లుగా పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రచారం చేయించుకునేటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. వీటన్నిటికీ మించి 2,75,000 కోట్ల పైచులకు నిధులను నేరుగా ప్రభుత్వం టీబీటీల రూపంలో ప్రభుత్వం ఖజానా నుంచి నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి వేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదంతా కూడా పెరిగినటువంటి ఓట్ బ్యాంక్ అంతా కూడా ఈ సంక్షేమ పథకాలు తీసుకున్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే స్టార్ క్యాంపెయినర్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుని వాళ్ళందరినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి మేము ఇంత లబ్ధి పొందాము, మాకింత లబ్ధి జరిగింది కాబట్టి మేము మళ్ళీ వైఎస్ జగన్ గెలిపించుకుంటామన్నటువంటి ఒక ప్రచారం ఏదైతే తీసుకొచ్చారో దానికి పూర్తిగా ఓన్ చేసుకునేటువంటి క్రమంలో భాగంగానే మహిళా పర్సంటేజ్ పెరిగింది, మహిళలకు సంబంధించినటువంటి ఓటింగ్ శాతం పెరిగింది. ఆ మహిళలు ఎక్కువగా లబ్ధి పొందినటువంటి వాళ్ళు, ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే లబ్ధి చేకూర్చిందో, ఏదైతే నిధులను సమకూర్చిందో, నిధులను డీబీటీల రూపంలో పంపిణీ చేసిందో అదంతా కూడా పూర్తిగా మహిళల ఖాతాల్లోకి వేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. వీటికి మించి పెద్ద ఎత్తున 32 లక్షల సంబంధించినటువంటి ఇంటి స్థలం కేటాయింపు, ఇంటి స్థలానికి సంబంధించినటువంటి పట్టాలు కూడా నేరుగా మహిళల ఖాతాలకు మహిళల పేరు మీద ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో వీటన్నిటిని కూడా ఓన్ చేసుకున్నాం కాబట్టి ఆ పెరిగినటువంటి ఓట్ బ్యాంక్ మాకు అనుకూలంగా ఉంటుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వాదిస్తున్నటువంటి సిచ్యువేషన్. రైట్, థ్యాంక్ యూ హరీష్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి రామ్మోహన్ రావు గారు ఒకవైపు ఎగ్జిట్ పోల్స్ మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా. ఎన్డీఏ కూటమి ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. కొన్ని అయితే ఆల్మోస్ట్ 340, 349, ఈసారి 350 సీట్లు అన్నట్టుగా కొన్ని ఎగ్జిట్ పోల్స్ మనం చూసినాం. ఇటు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వైసీపీ, తెలుగుదేశం పార్టీ చాలా వరకు సర్వే సంస్థలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ఈసారి అధికారంలోకి రాబోతోంది అని చెప్పినా కానీ బట్ వైసీపీలో మాత్రం ఒక కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. ఇందాక మనం మాట్లాడుతున్నట్టు హరీష్ చెప్పినట్టు 2014 నుంచి చూసుకుంటే గనక 3% ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతూ వచ్చింది. సో ఇప్పుడు చూసుకుంటే గనక ఈసారికి 82% చేరింది, గతంలో 79 ఉంటే. సో ఈ పర్సంటేజ్ ప్రభుత్వ వ్యతిరేకత పెరిగినప్పుడు ఓట్ల శాతం పెరుగుతుంది అన్నటువంటి నానుడి మనం చూసాం. బట్ దీన్ని వైసీపీ ఎట్లా సమర్థించుకుంటోంది? మాకు సంక్షేమానికి మేము పెద్దపీట వేసాం, మహిళా ఓట్లు మా ఖాతాలోకి పడ్డాయి ఎందుకంటే వీళ్ళు సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు అన్నది ఒక పాయింట్ అయితే కనుక ఈ మహిళా ఓటర్లే చాలా కీలకం, డిసైడింగ్ ఫ్యాక్టర్స్ కూడా. మహిళలకు ఫ్రీ బస్ అంటూ కూడా ఇప్పటికే ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసింది. 3 సిలిండర్లు ఇస్తామంటూ చెప్పడం జరిగింది. ఇంకా కొన్ని ఇవ్వచ్చు, ఆఫర్స్ కొన్ని ఇవ్వచ్చు. బట్ ఇందులో వచ్చేటువంటి ఆఫర్స్ని చూసి ఓట్లు పడ్డాయనుకోవాలా, ఇచ్చినటువంటి సంక్షేమాలు తీసుకున్నటువంటి లబ్ధిదారులు ఓట్లు వేశారనుకోవాలా? ఈ పెరిగిన ఓటు శాతాన్ని ఎట్లా చూడొచ్చు?
శ్రీకాంత్ గారు పెరిగిన ఓటు శాతాన్ని 2 రకాలుగా అన్వయించుకోవచ్చు. అందుకని ఇప్పుడు ఇద్దరు వారికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఉదాహరణకు మహిళలకు మేము ఇప్పటిదాకా అన్ని సర్వీసెస్ ఇస్తున్నాం, నిజంగా చెప్పాలంటే మహిళల పేరు మీద పట్టాలు ఇంతకుముందు హరీష్ చెప్పినట్టు అవన్నీ ఇస్తున్నాం కనుక మాకే అనుకూలంగా పెరిగిందనేమో వైసీపీ వాదిస్తుంది. కాదు మేము కొత్త హామీలు కూడా ఇచ్చాము, అట్లాగే ముఖ్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు మహిళలు తొందరగా మారుతారు, అభిప్రాయం మార్చుకుంటారు కనుక ఇచ్చారని ఇటుపక్క తెలుగుదేశం అంటుంది. సర్వే సంస్థలు కూడా అన్ని ఒకే రకంగా ఏమీ లేదు. యాక్చువల్ గా కొన్ని సర్వే సంస్థలు అయితే మార్జిన్ ఎంత పెద్దగా పెట్టుకున్నాయి అంటే 140-144 దాకా టీడీపీకి వస్తాయని ఇచ్చాం కదా. అంటే నా ఉద్దేశం ఏంటంటే కొంత మధ్య రకంగా చేసిన సర్వే సంస్థలు మాత్రం 94, 100, 10 ఈ మధ్యన ఇచ్చారు కొంతమంది చూసుకుంటే. రెండోది ఏంటంటే మీకు ఇంత మార్జిన్ ఉన్నాక పెద్దగా దానిలో ఏముండదు. ఇప్పుడు రైలు వస్తుందా రాదా అంటే వస్తుంది రాదు, రెండే ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ అంతే కదా, ఏదో ఒకసారి 150, 140 ఇచ్చి 90 నుంచి 140 అనుకోండి, ఏదో సాధ్యమైంది కదా. అట్లా కాదు. నా ఉద్దేశం ఏంటంటే మొత్తం మీద ఈ సర్వేలన్నీ కూడా ఇవన్నీ కూడా వాస్తవానికి దూరంగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. కొన్ని సర్వేలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. ఉదాహరణకు మనకు కొన్ని సర్వేలు ఏంటంటే 94, 100, 10 ఈ మధ్యన ఈ 2 పార్టీలకు ఇచ్చారు. వైసీపీ వాదన ఏంటంటే స్థానికంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సర్వే సంస్థలు మాకు అనుకూలంగా ఇచ్చినాయి, కేంద్ర పైన ఎన్డీఏ కూటమి అట్లాగే దాని అంటే పార్లమెంట్ స్థాయిలో పైనుంచి అంటే మైక్రో లెవెల్ చూసిన వాళ్ళు పైనుంచి చూసిన వాళ్ళందరూ కూడా ఇట్లా టీడీపీ అధికారంలోకి వస్తాను ఇచ్చారు, ఎన్డీఏ అధికారంలోకి వస్తాను ఇచ్చారు. ఇక్కడ వాళ్ళని బట్టి అక్కడ వచ్చింది. ఢిల్లీ సంస్థలన్నీ అట్లా ఇచ్చాయి, రాష్ట్ర సంస్థలు రాష్ట్రంలో పనిచేసి క్షేత్రస్థాయిలో శాంపిలింగ్ ఎక్కువ తీసుకున్న వాళ్ళేమో మాకు ఇచ్చారని వాళ్ళు అంటున్నారు. కానీ మొత్తం మీద ఒక గందరగోళం కనపడుతుంది ఏంటంటే ఎవరు కూడా నమ్మకంగా చెప్పడం లేదు. ఈ సర్వే సంస్థలు కానీ నిజంగా 2 పార్టీల ధీమా చూస్తుంటే మనకే అనుమానం వస్తుంది. ఎందుకంటే బీపీలు షుగర్లు అందరూ పెంచుకుంటున్నారు, బెట్టింగ్లు కడుతున్నారు. కానీ అసలు ఎంత నా అంచనా అయితే 100, 110 మధ్యన ఎవరైనా అంటే యాక్చువల్ గా 78, 88 అసలు మ్యాజిక్ ఫిగర్ 88, 90 అనుకోండి, ఇంకో 2 అటు 90 అంటే 100 అటు ఇటుగానే ఎవరైనా గెలుస్తారని నేను అనుకుంటా. ఇంత బాగా టైట్ ఉందని నేను అనుకుంటున్నాను. అయితే పోలింగ్ పర్సెంటేజ్ పెరగడానికి మరో కారణం ఏంటంటే మీరు పశ్చిమ బెంగాల్ చూసుకోండి, మనకు తృణమూల్ కాంగ్రెస్ కును బీజేపీకి ఉన్న టైట్ పొజిషన్ లో అక్కడ కూడా బాగానే పెరిగింది. మనకు అది ఓన్లీ పార్లమెంట్ 78%, మనం ప్రతి డిబేట్ లో కూర్చున్నప్పుడు కూడా పశ్చిమ బెంగాల్ ఇన్ ద టాప్ పొజిషన్ ఓటింగ్ లో అంతే కదా, ప్రతి ఫేజ్ లో వచ్చేసింది. అందుకని నేను ఏమంటున్నానంటే ఇక్కడ కూడా ఈ పెరగడానికి కారణం ఏంటంటే టైట్ అన్నట్టు. అంటే ఇటుపక్క అటుపక్క ఓటర్లను మీరు చూడండి, పంచాయతీ ఎన్నికల్లో ఉన్నంత పోలింగ్ మనకు మండలం జిల్లాలకు ఉండదు, మండలం జిల్లాలకు ఉన్నంత పోలింగ్ అసెంబ్లీకి ఉండదు, అసెంబ్లీకి ఉన్నంత పోలింగ్ అట్లాగే పార్లమెంట్ లో ఉండదు. ఓన్లీ పార్లమెంట్ అంటే తెలంగాణ చూస్తున్నాం కదా. అందుకని నేను ఏమంటున్నాను అంటే పోలింగ్ శాతం పెరగడం కారణం ఏంటంటే ప్రతి ఓటర్ దగ్గరికి రాజకీయ పార్టీలు రీచ్ అయినాయి అని నేను అంటున్నాను. ప్రతి ఓటర్ దగ్గరికి అంటే ప్రతి ఓటు కీలకమైంది అని చెప్పి మీరు లిస్టు చూసుకొని 3 తర్వాత అందుకని చూడండి అర్ధరాత్రి దాకా పోలింగ్ కావడం కారణం ఏంటంటే 5 లోపట్టే రాజకీయ పార్టీల ఏజెంట్లు కానీ కార్యకర్తలు కానీ చాలా జాగ్రత్తగా ఏం చేసిండ్రు, ఎవరైతే రామ్మోహన్ రావు ఓటే లేదా శ్రీకాంత్ ఓటే లేదా చూసుకొని మరి ఇళ్లకి వెళ్ళి తీసుకొచ్చారు వాళ్ళు. దానివల్ల 5 లోపట 6 దాకా, ఈసారి 6 కదా, 6 లోపట పోలింగ్ బూత్ లో నిలబెట్టారు వీళ్ళని. అది పెద్దదని అంటే రాజకీయ పార్టీలు ఓ రకంగా చెప్పాలంటే పశ్చిమ బెంగాల్ రాజకీయం చేశారు అంటున్నాడు. ఈసారి అయితే ఆంధ్రప్రదేశ్ లో జరిగింది ఏంటంటే ప్రతి ఓటర్ను మిస్ కాకుండా చూడడం, లిస్టు బయట తీసుకొచ్చుకోవడం. ఇప్పుడు మార్కెట్ లిస్ట్ ఉంటది కదా, ఏజెంట్ల దగ్గర మార్కెట్ లిస్ట్ ఉంటే ఆ మార్కెట్ లిస్ట్ బయట తెచ్చుకొని మళ్ళీ కొత్త లిస్ట్ వాళ్ళకి ఇచ్చి టిక్ పెట్టుకోమన్నారు. నేను గమనించిన నాకు మిత్రులతో అడిగితే ఏమన్నారంటే ఈ మార్కెట్ లిస్ట్ బయట తీసుకొచ్చారు, ఓటర్లు ఎవరెవరు వేశారంటే చేసి 1 గంట తర్వాత మళ్ళీ కొత్త డిసిషన్ తీసుకొచ్చుకున్నారు. అంటే ఆ రకంగా చూసుకుంటే మనకు ఇంటింటికి వెళ్లి ఓటర్లను సమీకరించి పోలింగ్ బూత్ దాకా అంటే పోలింగ్ బూత్ మేనేజ్మెంట్ బాగా జరిగింది అంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ జరిగిందంటే 2 పార్టీలు చేసి, ఎందుకంటే ప్రతి ఓటు కీలకమైంది, ఒక్క ఓటు అయినా సరే మనం గెలవాలనే ఒక అభిప్రాయంతో ఉన్నారు. ఈ టగ్ ఆఫ్ వార్ ఉన్నది కనుక దాని వల్ల పోలింగ్ పెరిగింది అంటున్నాను నేను. నాకు ఈ 2 కారణాలు కాకుండా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగితే ప్రతిపక్షం లాభమా లేకుంటే అధికార పక్షాల లాభం అంటే వాళ్ళ వాదన చెప్పుకుంటున్నారు. కానీ ఇద్దరు కూడా 2 పార్టీలు ముఖ్యంగా ఇటు ఎన్డీఏ కూటమి కానీ ఈ కూటమి కానీ ఇటు మనకు కూటమి లేకుండా వైసీపీ మాత్రం వైసీపీ ఒకటే కానీ పెద్ద ఎత్తున ఓటర్లను పోలింగ్ బూత్ దాకా తీసుకొచ్చే దానిలో బాగా సక్సెస్ అయినా అంటున్నారు. అందుకని 3% పెరిగిందంటే 2014లో కూడా చూడండి మీరు, 2014లో ఇంత లేదు పోటీ ఓ రకంగా చెప్పాలంటే, కానీ 69 సీట్లు వచ్చినాయి వైసీపీ. 2019 వచ్చే కన్నా వైసీపీ చాలా పుంజుకోవాలి గట్టిగా, అంటే నాన్న ఒక ఛాన్స్ ఇవ్వండి అనే లెవెల్లో పోలింగ్ శాతం పెరిగింది. ఈసారి కూడా పోటా పోటీ వల్ల పోలింగ్ శాతం పెరుగుతుందని నేను అనుకుంటున్నాను.